ఇచ్చిన ఘనత మాది. 5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలు కించపరిచే విధంగా తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని మాట్లాడతారు. నేను అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి మాట్లాడా. ఈ పదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చూసాం. నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత స్కూల్ బుక్స్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది. అలాంటిది ఇప్పుడు 50% చేశాం. అంటే 50% ఫోటోలు ఆడవాళ్ళు చేస్తున్నారు, 50% ఫోటోలు మగవాళ్ళు చేస్తున్నారు ఇంటి పనులు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మార్పు అనేది మన పాఠశాల నుంచి మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నా. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. I strongly believe that the next era of Indian politics belongs to women leadership. India took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers. Unfortunately, in the recent parliament session, opposition parties rejected this bill. Many parties talk about women empowerment during elections and forget about them after elections. But Telugu Desam Party, since our inception, always believed in the power of women. We were always supported their aspirations and dreams. We stood by them and we believe that they have greater role to play in Indian political discourse. Therefore, I propose that we leave from the front. Today, from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policy makers. And future of Telugu Desam Party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment. ఇక్కడ చాలామంది మగవాళ్ళందరూ నవ్వుతున్నారు. మొన్న మీ అందరికీ భోజనం పెట్టాను. ఎందుకు పెట్టాను ఇప్పుడు అర్థం ఉంటుంది అందరికీ. మనం ఇక్కడి నుంచి గేరు మార్చాలి. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మనందరినీ గెలిపించారు. ఒక అద్భుతమైన పరిపాలన అందించాలని మనం గెలిపించారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా సుపరిపాలన మనం అందిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ధర్నా చేయాలంటే శాంతియుతంగా మీరు ధర్నాలు చేయొచ్చని కూడా వాళ్ళందరికీ పర్మిషన్ ఇస్తున్నాం. ఎక్కడ వాళ్ళని అడ్డుకోలేదు. ఎక్కడ వాళ్ళ గేటుకి మనం తాళగట్టట్లేదు. సుపరిపాలన అనేది మన ప్రభుత్వం ట్రేడ్ మార్క్. మనం ప్రతి ఎన్నికల్లో సైన్యంగా పనిచేయాలి. చిన్న ఎన్నికలైనా పెద్ద ఎన్నికలైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది మా తెలుగుదేశం, నా తెలుగుదేశం, నా బాధ్యత అని ప్రతి కార్యకర్త ఒక నినాదంతో వెళ్ళాలి. మనం ఒక పెద్ద కుటుంబం. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు,
నాలుగు గోడల మధ్యన కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. నేను ఇప్పుడే చెప్పా, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను కూడా పార్టీలో పోరాడా, ఇప్పుడు పోరాడుతూనే ఉన్నా. కానీ ఏనాడు బయటకు వచ్చి మాట్లాడు, నిర్ణయం తీసుకున్నది ఒకటే ఉంటుంది నా దగ్గర, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని. ఈ నినాదానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని నేను కోరుతున్నా. గౌరవ అధ్యక్షులు ఇప్పుడే చెప్పినట్లు అహంకారం వీడాలి. మనం చూసాం గతంలో 151 స్థానాలు 11 ఎట్లయిందని. ఇది మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమ్మక్యం అవ్వాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మనందరం కష్టపడాలని ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న నాయకులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూస్తున్నాం, ఒక గుజరాత్, ఒక ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఈరోజు ఏ స్థాయికి వచ్చినాయో అందరూ ఒక్కసారి ఆలోచించాలి. 1983లో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన పార్టీని 1982లో స్థాపించారు. ఈరోజు ఈ మీటింగ్ వచ్చే ముందల ChatGPTలో కొట్టా. 1982లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తలసరి ఆదాయంలో ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రం ఎలా ఉండేదని, దాంట్లో మీరు చూస్తే చాలా పారామీటర్స్లో ఆంధ్ర రాష్ట్రం, బీహార్ ఒకే రకంగా ఉంది. మన తలసరి ఆదాయం అప్పుడు కేవలం 10 నుంచి 15% ఎక్కువ ఉండేది.